ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఒక సెన్సేషన్. లాస్ట్ ఇయర్ సౌత్ ఇండియన్ సినిమాను షేక్ చేసిన ఈ వ్యవహారం ఇంకా చల్లారలేదు. జానీ మాస్టర్ది తప్పని కొంతమంది కమెంట్స్ చేస్తే అతనిపై కేసు పెట్టిన అమ్మాయిది తప్పని మరికొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. ఇక జానీ మాస్టర్కు నేషనల్ అవార్డు రాకపోవడం కూడా ఒక సెన్సేషన్ అయింది. అత్యాచార ఆరోపణలు రావడంతో ఆయనకు ప్రకటించిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. దీనిపై జానీ మాస్టర్ అభిమానులతో పాటుగా చాలామంది సోషల్ మీడియాలో నేషనల్ అవార్డు ప్రకటించే కమిటీపై విమర్శలు చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా నేషనల్ అవార్డు ఎలా క్యాన్సిల్ చేస్తారని, కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయని మరికొంతమంది సోషల్ మీడియాలో బూతులు తిట్టారు. అయితే లేటెస్ట్గా బాధితురాలు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. రీసెంట్గా జానీ మాస్టర్ తన భార్య సుమలతతో కలిసి ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అనంతరం ఆ బాధితురాలు కూడా మీడియా ముందుకు వచ్చి జానీ మాస్టర్ చేసిన వాదనలను కొట్టిపాడేసింది. ఇక మరోసారి బాధితురాలి కమెంట్స్పై జానీ మాస్టర్ వైఫ్ సుమలత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాధితురాలు మాట్లాడుతూ జానీ మాస్టర్ తనను ఇండస్ట్రీకి తీసుకురాలేదని, తాను సొంతగా పైకి వచ్చానని చెప్పుకొచ్చింది. జానీ మాస్టర్ క్యారెక్టర్ లెస్ అంటూ ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇక జానీ మాస్టర్ భార్య సుమలత కౌంటర్ ఇస్తూ, నా భర్తపై నువ్వు మనసు పడ్డావు, అందుకే నిన్ను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా తొలగించామని ఆమె కమెంట్ చేసింది. 6 ఏళ్లు తన భర్త లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె చెబుతుందని, 2 ఏళ్లుగా జానీతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గానే తొలగించి దూరం పెట్టామని చెప్పుకొచ్చింది. అలాంటిది ఇప్పుడు ఆమె జానీపై ఫిర్యాదు చేయడం ఏంటని, ఆమె ఉద్దేశం ఏంటో ఇక్కడే తెలిసిపోతుంది కదా అని కమెంట్స్ చేసింది సుమలత. లైంగిక వేధింపులు చేశాడనేది పూర్తిగా అవాస్తవమని, ఆమెకు అసోసియేషన్లో సభ్యత్వం ఇప్పించి ఆమె చెల్లెలు చదువు కోసం కూడా సహాయం చేసిన జానీ మాస్టర్పై కేసు పెట్టాలని ఆమెకు ఎలా అనిపించిందంటూ ప్రశ్నించింది. ఇక ఇప్పుడు ఈ కమెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు వేదికయ్యాయి. ఇక జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్పై బయటున్నాడు. ఈ వ్యవహారంపై అప్పట్లో రాజకీయ దుమారం కూడా కొంత రేగింది అని చెప్పాలి. కొంతమంది వైసీపీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తే, మరికొంతమంది జనసేనను టార్గెట్గా చేసుకుని విమర్శలు చేశారు.